మామ ఫాంట్ స్టైలింగ్ మీద మనం ఒక అసెస్మెంట్ చేద్దాం మామ ఇప్పుడు. ఓకేనా? మనం ఒక హెచ్1 ట్యాగ్‌ని క్రియేట్ చేద్దాము. ఒక పి ట్యాగ్‌ని క్రియేట్ చేద్దాము. ఓకేనా? హెచ్1 ట్యాగ్‌కి కొన్ని స్టైల్స్ ఇద్దాము. ఆహ్, పారాగ్రాఫ్ ట్యాగ్‌కి కొన్ని స్టైల్ ఇద్దాము డిఫరెంట్‌గా. సో దట్ నీకు అర్థమవుతది అసలు ఎలా పనిచేస్తుందనేది. ఓకేనా? హెచ్1 ట్యాగ్‌కి మనము సాన్స్ సెరిఫ్ అని చెప్పి ఫాంట్ ఫ్యామిలీ ఇద్దాము. ఓకేనా? అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 32 పీఎక్స్ ఇస్తున్నా. ఓకేనా? ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అని ఇస్తున్నామమ్మ. ఓకేనా? బట్ పారాగ్రాఫ్‌కి మాత్రము ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పీఎక్స్ అని ఇచ్చిన. ఓకేనా? లైన్ హైట్ వచ్చేసి 1.6 అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మామ, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టాను చూడు. ఫాంట్ ఫ్యామిలీ అనేది ఫాంట్ స్టైల్‌ని మార్చేసింది చూడండి. హెచ్1 ఒకలాగుంది. పి ఒకలాగుంది. అవునా కదా? ఓకేనా? అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసేసి అది మనకి ఎలా రీడ్ చేయాలనేది చూపిస్తుంది చూడు మామ. చిన్నగుంటే బాగుందా? పెద్దగుంటే బాగుందా? అది మనం కంట్రోల్ చేస్తున్నామమ్మ. ఓకేనా? లైన్ హైట్ అనేది మనకి రీడింగ్ కంఫర్ట్ ఇస్తుంది చూడు మామ. పారాగ్రాఫ్‌లో మనకి రీడింగ్ కంఫర్ట్ ఉందో లేదో చూడండి మామ. అవునా కదా? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మామ, ఫాంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మామ. స్టైలింగ్, ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఫాంట్ సైజ్, ఇన్‌లైన్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మామ. టెక్స్ట్‌ని మనము డిజైన్ చేసేటప్పుడు. ఓకేనా మామ?